సో 30 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన మాస్టర్ మైండ్స్ అకాడమీ ఇప్పుడు 20,000కు పైగా వచ్చింది. ఈ జర్నీలో ఎటువంటి ఆటుపోట్లు చూశారు? సో అందరూ ఐఐటి చదవలేరు, అందరూ ఐఐటి జాయిన్ అవ్వగలరేమో, అందరూ బైపీసీ జాయిన్ అవ్వగలరు, అందరూ డాక్టర్ అవ్వలేరు. ఈ ప్రశ్న నుంచి పుట్టిందే ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంటే కామర్స్ అనే కోర్స్ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కనిపించేటువంటి ప్రత్యేకత మేడం. చాలామంది సిఏ చేయాలి, సిఎంఏ చేయాలని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఒక భయం ఉండిపోయింది, ఏంటంటే అమ్మో పాస్ అవ్వలేదు. అదే మేడం నాకు ఉన్నటువంటి ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్. అమ్మాయి అయితే డాక్టర్, అబ్బాయి అయితే ఇంజనీర్. ఈ రోజు వచ్చింది కాదు మేడం, ఇట్స్ బీన్ దేర్ సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years. 30 ఏళ్ల క్రితం బీటెక్లో ఏ సమస్య ఉంది, ఇప్పటికీ అదే సమస్య ఉంది మేడం. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. కనీసం మీకు ఎంబీబీఎస్ అయినా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. 1 year మెడికోగా చేస్తారు. 2009లో ఐటీ ఫీల్డ్లో ఒక మేజర్ రెసెషన్ వచ్చింది. సో ఇప్పటికే వణుకుతారు దాని గురించి ఆలోచిస్తే. సాఫ్ట్వేర్స్ టై పెట్టుకోలేదని ఉద్యోగం తీసేశారు, షూస్ వేసుకోలేదని ఉద్యోగం తీసేశారు, 10 నిమిషాలు లేట్కి వచ్చారని ఉద్యోగం తీశారు. అంటే జాబ్ నుంచి తీసేయడానికి ఏదో రీజన్. ఇప్పుడు చాలా మంది అకాడమీస్, ఇంటర్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు కానీ ర్యాంక్ 1, 2, 3 మావే. అబద్ధం అంటే కొద్దిగా సిగ్గాటు వచ్చింది మేడం. ఎలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం అంటే అబద్ధం చెప్తే చాలా ఈజీగా నమ్ముతారు, నిజం చెప్తే అనుమానంగా చూస్తారు.